గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టీసాట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో మనం కమ్యూనికేషన్స్ అనే టాపిక్లో భాగంగా ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరతా అభియాన్కి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ప్రధానంగా దేశవ్యాప్తంగా డిజిటల్ డివైడ్ అనేటటువంటిది కొంత ఆందోళనకరమైనటువంటి రీతిలో కనిపిస్తూ ఉండగా, మరి దానికి సంబంధించినటువంటి తీవ్రతను కనిష్ట స్థాయిలకు తగ్గించేటటువంటి క్రమంలో, అదేవిధంగా దేశవ్యాప్తంగా మరీ ముఖ్యంగా చూస్తే గ్రామీణ ప్రాంతాలలో డిజిటల్ కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలను పెంచి ప్రజలను డిజిటల్ అక్షరాస్యత వైపుకి మళ్లించేటటువంటి క్రమంలో ఇక్కడ మనకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లుగా కనిపిస్తూ ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి పూర్వాపరాలు, అదేవిధంగా ఈ పిఎంజి దిశ అనేటటువంటి ఈ ప్రోగ్రాం కోసం భారత ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుందనే అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూస్తే ఇది పేరులోనే కనిపిస్తుంది, గ్రామీణ ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా. మనకు పట్టణ ప్రాంతాల్లో అయితే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి డిజిటల్ వనరులు మనకు అందుబాటులో ఉన్నాయి. తద్వారా ప్రజలు ఈ డిజిటల్ రిసోర్సెస్ని వినియోగించుకోవడం ద్వారా తమ దైనందిన కార్యక్రమాలను పెంపొందించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అదే గ్రామీణ ప్రాంతాలకైతే ఇక్కడ డిజిటల్ రిసోర్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటున్నటువంటి దృష్ట్యా ఇక్కడ డిజిటల్ డివైడ్ అనేది ప్రాంతాల వారీగా గమనిస్తే పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. కనుకనే పిఎంజి దిశ అనేటటువంటిది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల మీద ప్రత్యేక ఫోకస్ని కేంద్రీకరిస్తూ అక్కడ డిజిటల్ మౌలిక వనరులను పెంపొందించేటటువంటి లక్ష్యాన్ని కలిగి ఉంటుంది. ఈ క్రమంలో చూస్తే గ్రామీణ భారతదేశంలో డిజిటల్ అక్షరాస్యతను, డిజిటల్ లిటరసీ అనవచ్చు మనం దీన్ని, పెంపొందించేందుకు ఫిబ్రవరి 2017లో ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరతా అభియాన్, దీన్నే సింపుల్గా పిఎంజి దిశ అని చెప్పేసి పేర్కొంటాము. దీనిని కేంద్ర మంత్రివర్గం ఆమోదించడం జరిగింది ఫిబ్రవరి 2017లో. ఇది కూడా ముఖ్యంగా భారత ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేసేటటువంటి దిశగా ఇక్కడ పిఎంజి దిశ ప్రోగ్రాం అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా చూస్తే డిజిటల్ డివైడ్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, డిజిటల్ ఎంపవర్మెంట్ని పెంచేటటువంటి అంశాలు కావచ్చు, ఇక్కడ మనం ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంటుంది. మరి ఇలాంటి కీలకమైనటువంటి పథకంలో ముఖ్యమైనటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. పిఎంజి దిశ కీలక అంశాలు. ఇక్కడ ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరతా అభియాన్ అనేది గ్రామీణ భారతదేశంలో డిజిటల్ అక్షరాస్యతను అందించడానికి డిజిటల్ ఇండియా ప్రోగ్రాం కింద ప్రారంభించబడినటువంటి ఒక కార్యక్రమంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూస్తే డిజిటల్ అక్షరాస్యత అంటే డిజిటల్ రిసోర్సెస్ అని చెప్పుకున్నాం కదా. ఈ డిజిటల్ రిసోర్సెస్ని సక్రమంగా సమగ్రంగా వినియోగించుకునేటటువంటి కనీసమైనటువంటి స్పృహను కలిగించడమే మనం ఇక్కడ డిజిటల్ లిటరసీకి సంబంధించినటువంటి అంశాలుగా మనం చూస్తూ ఉంటాం. మరి డిజిటల్ లిటరసీ అంటే ఏంటి అంటే ఒక కంప్యూటర్ని వినియోగించడం, అదేవిధంగా మొబైల్ ఫోన్ లేదా స్మార్ట్ ఫోన్, అదేవిధంగా చూస్తే ఒక ట్యాబ్, వీటికి సంబంధించినటువంటి అంశాలను సక్రమంగా వినియోగించేటటువంటి కనీస స్పృహను కలిగి ఉండేటటువంటి అంశాన్ని, అదేవిధంగా అవగాహనను కలిగించేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ డిజిటల్ లిటరసీకి సంబంధించినటువంటి అంశంగా చూస్తాం. దీంట్లో ముఖ్యంగా చూస్తే ఈమెయిల్ పంపించడము మరియు రిసీవ్ చేసుకోవడం ఏ విధంగా అనేటటువంటిది, అదేవిధంగా చూస్తే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ని నిర్వహించడం అనేటటువంటిది, అదేవిధంగా వెబ్సైట్స్ని బ్రౌజ్ చేయడం అనేటటువంటిది, మరియు ప్రభుత్వ పథకాలన్నీ కూడా డిజిటలీకరించబడుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో మరి ఆయా ప్రభుత్వ పథకాలను యాక్సెస్ చేయాలి అంటే కనీసమైనటువంటి డిజిటల్ అక్షరాస్యత పట్ల అవగాహన కలిగి ఉండాలి. కాబట్టి ఆ ఏరియాను కవర్ చేసుకునేటటువంటి క్రమంలో ఇక్కడ మనకి ఇది ఉపయోగపడుతుందనేది గుర్తుంచుకోవాలి. మరి దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటో గమనించే ప్రయత్నం చేద్దాం. పిఎంజి దిశ యొక్క ముఖ్య లక్ష్యాలు. ఈ స్కీమ్ యొక్క ప్రధాన లక్ష్యం దేశవ్యాప్తంగా 6 కోట్ల గ్రామీణ కుటుంబాలను కవర్ చేయడం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి డిజిటల్ అక్షరాస్యతకు సంబంధించినటువంటి శిక్షణను అందించడము, అది కూడా కుటుంబంలోని ఒక వ్యక్తికి, అంటే ఒక ఇంటికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, అందులో కూడా
డిజిటల్ అక్షరాస్యత పట్ల ఏమాత్రం అవగాహన లేనటువంటి కుటుంబం నుంచి ఒక వ్యక్తిని ఎంపిక చేసుకొని అతనికి శిక్షణను అందించడం ద్వారా సంబంధిత కుటుంబంలోని వ్యక్తులందరికీ అతను తదుపరి దశలో శిక్షణను అందించి డిజిటల్ అక్షరాస్యత పట్ల అవగాహనను కల్పించేటటువంటి ప్రయత్నం చేస్తాడు. డిజిటల్ అక్షరాస్యతను అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇలా చూస్తే మొత్తంగా మనకు 6 కోట్ల గ్రామీణ కుటుంబాలను కవర్ చేయడం ద్వారా, అంటే ఇక్కడ సుమారుగా ఇంటికి ఒకరు అంటున్నాం కాబట్టి 6 కోట్ల మందికి డిజిటల్ అక్షరాస్యతను దేశవ్యాప్తంగా అందించేటటువంటి ప్రయత్నం చేస్తారు. అది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలోని వారికి మాత్రమే. ఇందుకోసం మరి ఎటువంటి ఏరియాస్ని కవర్ చేసుకోవాలి, ఏ ఏరియాని ప్రామాణికంగా చేసుకోవాలనేటటువంటి అంశాలను కనుక గమనిస్తే, దేశవ్యాప్తంగా ఉన్న 2.5 లక్షల గ్రామ పంచాయతీలను సగటున ఒక్కో గ్రామ పంచాయతీకి 200 నుంచి 300 మంది అభ్యర్థులను నమోదు చేసుకోవాలని చెప్పేసి భావించడం జరిగింది. ఇక్కడ సగటున 200 నుంచి 300 మంది అంటున్నాము. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 2.5 లక్షల గ్రామ పంచాయతీలను ప్రామాణికంగా తీసుకోవడం అనేది జరిగింది. ఒక్కొక్క గ్రామ పంచాయతీ పరిధిలో అక్కడ డిజిటల్ అక్షరాస్యత అందనటువంటి కుటుంబాల నుంచి ఒక్కొక్కరి చొప్పున 200 నుంచి 300 మందికి ఎన్రోల్మెంట్ చేసుకొని వారికి శిక్షణను అందించడం అనేది ఇక్కడ ప్రధానంగా జరుగుతుంది. ఇక్కడ మరి లబ్ధిదారులకు అందించాల్సినటువంటి డిజిటల్ నైపుణ్యాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఏ ఏరియాలలో వీరికి శిక్షణను అందిస్తారు అనేది ఒకసారి అవగాహన చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూస్తే ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేయబడినటువంటి 14 నుంచి 60 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు, అంటే పిఎంజి దిశలో భాగంగా లబ్ధిదారులకు ఉండవలసినటువంటి వయసు అర్హతలు ఏమిటి అనే ఓరియంటేషన్లో మనం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా ఎన్ని గ్రామ పంచాయతీలు కవర్ చేయబడుతున్నాయి, ఒక్కొక్క గ్రామ పంచాయతీలో మనం ఎంతమందిని తీసుకోవచ్చు అనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మరీ ముఖ్యంగా చూస్తే సారూప్యత ఉన్నటువంటి అంశాల ఆధారంగా స్టేట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చేందుకు అవకాశం ఉందండి. అంటే ఇక్కడ అర్హత సంబంధించి కావచ్చు, అదేవిధంగా గ్రామ పంచాయతీకి ఎంతమంది ఉండాలనేటటువంటి అంశాల్లో కావచ్చు, ఎన్ని గ్రామ పంచాయతీలను కవర్ చేస్తామనేటటువంటి అంశాల్లో కావచ్చు, ఒకటే క్వశ్చన్ స్టేట్మెంట్ రిలేటెడ్గా ఇచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఏరియాని ఐడెంటిఫై చేస్తూ మన యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీని మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ క్రమంలో చూస్తే 14 నుంచి 60 సంవత్సరాల వయసు గల అభ్యర్థులకు క్రింది అంశాలలో శిక్షణను అందించడం అనేది జరుగుతుంది. మరి ఆ అంశాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ముఖ్యంగా చూస్తే కంప్యూటర్లు, డిజిటల్ యాక్సెస్ పరికరాలు అనగా ట్యాబ్లెట్లు కావచ్చు, స్మార్ట్ ఫోన్స్ కావచ్చు, ఇటీవల కాలంలో ఫ్యాబ్లెట్ అనేటటువంటిది కూడా మనకు రావడం జరిగింది. అంటే దీంట్లో ట్యాబ్లెట్ మాదిరిగానే ఉంటుంది, కాకపోతే కాలింగ్ సదుపాయం ఉండేటటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ట్యాబ్లెట్ మాదిరిగానే పెద్దగానే ఉంటుంది, బట్ సిమ్ ఇన్సర్ట్ చేసుకోవడం ద్వారా దాంట్లో కాలింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. కాబట్టి వాటిని ఫ్యాబ్లెట్స్ అని చెప్పేసి అంటున్నాము. మరి ఇలా డిజిటల్ యాక్సెస్ పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ వినియోగించేటటువంటి క్రమంలో కనీస అవగాహనను కల్పించేటటువంటి శిక్షణ కార్యక్రమాలు అందించడం జరుగుతుంది. అదేవిధంగా చూస్తే ఈమెయిల్లను పంపడం మరియు స్వీకరించడం వంటిది కూడా ఇక్కడ దానికి సంబంధించినటువంటి శిక్షణను అందించడం అనేది జరుగుతుంది. ఈమెయిల్స్ విషయంలో భాష సరళంగా ఉండాలి, సింపుల్ లాంగ్వేజ్ని యూజ్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా కొన్ని సందర్భాలలో వ్యక్తిగత మెయిల్స్తో పాటుగా అధికారిక మెయిల్స్ను కూడా పంపించాల్సి వస్తున్నటువంటి సందర్భాలలో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కంపల్సరీ మనకి ఇక్కడ ఉండాల్సి వస్తుంది. మరి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆధారంగా తను ఉత్తమమైనటువంటి మెయిల్స్ని రూపొందించి పంపించేటందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి, అంటే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కనీసమైనటువంటి పరిజ్ఞానం సైతం ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇటువంటి సందర్భాలలో. కాబట్టి అభ్యర్థి కేవలం శిక్షణను తీసుకొని వదిలివేయడమే కాకుండా అక్కడ నేర్చుకున్నటువంటి అంశాలను మరి కొన్నిసార్లు ప్రాక్టీస్ చేయడం ద్వారా తన యొక్క నైపుణ్యాలను పెంపొందించుకునేటటువంటి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా చూస్తే ఇంటర్నెట్ను బ్రౌజ్ చేయడం, ఇప్పటికీ కూడా చాలామందికి చదువుకున్న వారికి కూడా హైలీ ఎడ్యుకేటర్స్ అయినా కూడా వారికి ఇంటర్నెట్ బ్రౌజింగ్ పట్ల కనీసమైనటువంటి అవగాహన ఉండని పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఈ సందర్భంలో వారు కొన్ని డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసేటటువంటి క్రమంలో వెబ్సైట్స్ని సక్రమంగా క్లోజ్ చేయకపోవడం, లాగౌట్ చేయకపోవడం వల్ల వారు కొన్ని సందర్భాలలో సైబర్ క్రైమ్స్ బారిన పడేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ డిజిటల్ వనరులను ఎంతగా వినియోగించుకుంటామో అన్ని ప్రయోజనాలను ఇస్తాయి. అవగాహన లేకుండా కనుక వినియోగించుకునేటటువంటి క్రమంలో
అది నష్టాలను కష్టాలను కూడా తీసుకొచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సేఫ్గా ఇంటర్నెట్ను బ్రౌజ్ చేయడం అనేటటువంటి అంశాలలో కూడా వీరికి శిక్షణ అందించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు వెబ్సైట్ అడ్రస్లకు సంబంధించి చూస్తే కొన్నిటికి ఎస్ అనేటటువంటి అక్షరం ఇంక్లూడ్ అయి ఉంటుంది, కొన్ని వెబ్సైట్స్కి ఎస్ అనే అక్షరం ఉండదు. ఎస్ రిలేటెడ్ టు సెక్యూర్డ్ వెబ్సైట్ అని చెప్పేసి మనకు అక్కడ అర్థం వస్తుంది. కాబట్టి ఇలాంటి ఎస్ ఉన్నటువంటి వెబ్సైట్లను మాత్రమే బ్రౌజ్ చేయడం ద్వారా మన యొక్క ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా సేఫ్గా సెక్యూర్డ్గా ఉంటాయి అనేది మనం భావించాల్సి వస్తుంది. సో అలా ఏ విధంగా మనము సైబర్ నేరాల బారిన పడకుండా మనం ఇంటర్నెట్ని వినియోగించవచ్చో దానికి సంబంధించినటువంటి సమస్త సమాచారాన్ని కూలంకషంగా ఇక్కడ వివరించడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా చూస్తే ప్రస్తుతము డిజిటల్ ఇండియా శకం నడుస్తున్నటువంటి కారణంగా ఇక్కడ కేంద్ర స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, ప్రభుత్వ విభాగాలు కానీ, మంత్రిత్వ శాఖలు కానీ, ఇతర కార్యాలయాలు కానీ తమ యొక్క సర్వీసెస్ మొత్తాన్ని కూడా ప్రజలకు అందించేటటువంటి క్రమంలో డిజిటల్ మాధ్యమంగానే అందించాలని కంకణం కట్టుకున్నాయి. దీనికి ప్రధాన కారణంగా ప్రజలు భౌతికంగా కార్యాలయాల చుట్టూత తిరగాల్సినటువంటి అవసరం లేకుండానే వారు ఇంటి వద్ద నుంచే కార్యాలయాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండానే ఇంటి పట్టునే ఉంటూ సంబంధిత సేవలను పొందేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇందుకు గ్రామ పంచాయతీ లెవెల్లో సైతం కామన్ సర్వీస్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా మీ సేవా కేంద్రాలను సైతం వారి గృహ పరిసరాలలోనే ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. మరి ఇలా వారు అక్కడ భౌతికంగా కార్యాలయాలకు వెళ్లకుండానే సంబంధిత కేంద్రాలకు వెళ్ళడం ద్వారా కావచ్చు, లేదా మొబైల్ ఫోన్స్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, కంప్యూటర్ ద్వారా తమ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని పొందడమే కాదు, ఆ సర్వీసెస్ని పొందేటటువంటి అంశం కూడా ఇమిడి ఉంది. కాబట్టి మరి అందుకు సన్నద్ధంగా అక్కడ శిక్షణను అందించేటటువంటి యువకులకు ప్రభుత్వ పథకాలను ఏ విధంగా యాక్సెస్ చేసుకోవచ్చు అనేటటువంటి అంశాల పట్ల కూడా అవసరమైనటువంటి శిక్షణను అందించడం జరుగుతుంది. అదేవిధంగా చూస్తే కావలసిన సమాచారం కోసం శోధించడం అంటే ఇక్కడ మనకు అందుబాటులో ఉండేటటువంటి సమాచారము కొన్ని వేల పేజీల రూపంలో, అదేవిధంగా కొన్ని వందల వెబ్సైట్స్ పరిధిలో ఉంటున్నటువంటి క్రమంలో మరి కావాల్సినటువంటి సమాచారం పొందాలి అంటే దానికి తగినటువంటి కీవర్డ్స్ ఆధారంగా మనం సెర్చ్ చేసుకోవాల్సి వస్తుంది. మరి ఈ కీవర్డ్స్ ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా సమాచారాన్ని యాక్సెస్ చేసేటటువంటి క్రమంలో ఏ విధమైనటువంటి మెలకువలు మనం పొందాల్సి ఉంటుందనేటటువంటి అంశాలన్నీ కూడా మనకి ఇక్కడ సమాచారం ఇవ్వడం అనేది జరుగుతుంది, శిక్షణను అందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా చూస్తే నగదు రహిత లావాదేవీలకు సంబంధించి డిమానిటైజేషన్ తర్వాత మనకు దేశవ్యాప్తంగానే ఈ డిమానిటైజేషన్ పీరియడ్ తర్వాత క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ పట్ల ఎక్కువగా అవగాహన కల్పించడం అనేది జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఇవి సేఫ్గా ఉండడం, త్వరగా జరుగుతూ ఉండడం వల్ల క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ని ఎక్కువ మొత్తంలో చేపట్టడానికి వారు ఆసక్తి కనబరుస్తున్నటువంటి దృష్ట్యా మరి ఇందులో మనం పొందాల్సినటువంటి మెలకువలు అయితే ఏంటి, జాగ్రత్తలు అయితే ఏంటి, వాటన్నింటినీ తెలుసుకున్నప్పుడే వాటిని సక్రమంగా మనం వినియోగించగలుగుతాం. ఇతరులకు కూడా అవసరమైనటువంటి మాట సహాయం కావచ్చు, అవసరమైతే వారికి ట్రాన్సాక్షన్స్ని నిలిపేటటువంటి క్రమంలో కొంత చొరవ తీసుకొని మనం ట్రైనింగ్ కూడా ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసుకున్నటువంటి యువతకు ఇక్కడ డిజిటల్ ట్రాన్సాక్షన్స్, అదేవిధంగా డిజిటల్ పేమెంట్స్ అంటాము, లేదా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ పట్ల అవసరమైనటువంటి మెలకువలు కావచ్చు, జాగ్రత్తలు కావచ్చు, వాటిని ఎలా ఉపయోగించాలో అందుకు అవసరమైనటువంటి శిక్షణను సైతం అందించడానికి ప్రయత్నం చేస్తారు. మరి మొత్తంగా చూస్తే ఇప్పటి వరకు దాదాపుగా 5.66 crores మెంబర్స్ అంటే నియర్గా మనకు ఇచ్చినటువంటి టార్గెట్కి రీచ్ అవుతున్నట్లుగా కనిపిస్తుంది. 6 కోట్ల మందికి అనుకున్నాము కాబట్టి టార్గెట్కి దగ్గరగా ఉన్నట్లుగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే 5.66 కోట్ల మంది అభ్యర్థులు నమోదు చేసుకోవడం జరిగింది సంబంధిత శిక్షణకు సంబంధించి. ఇందులో శిక్షణ పూర్తి చేసుకున్న వారిని చూస్తే 4.81 crores మెంబర్స్ మాత్రమే శిక్షణ పూర్తి చేసుకుంటున్నట్లుగా మనకు కనిపిస్తుంది. సుమారుగా 1.19 crore మెంబర్స్ ఇంకా స్టిల్ శిక్షణను పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూస్తే 3.54 crores మెంబర్స్ మాత్రమే ధృవీకరణ పత్రాలు అందుకోవడం అనేది జరిగింది. అంటే వీరు శిక్షణ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్లను, ధృవీకరణ పత్రాలను సైతం అందిస్తూ ఉన్నారు ఆఫ్టర్ సర్టైన్ అసెస్మెంట్ తర్వాత. అంటే వీరు నేర్చుకుంటున్నటువంటి అంశాలు సరిగా వారికి అవగతం అయ్యాయా లేదా, వారు అర్థం చేసుకున్నారా లేదా అనే ఓరియంటేషన్ తెలుసుకోవడానికి గాను ఒక చిన్న ఎవాల్యుయేషన్ టెస్ట్ లేకపోతే అసెస్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో వారి యొక్క ప్రతిభను ఆధారంగా చేసుకొని
వారికి అవసరమైనటువంటి సర్టిఫికెట్స్ సైతం అందించడం జరుగుతుంది. మొత్తంగా చూస్తే 5.66 క్రోర్ మెంబర్స్ మనకిక్కడ రిజిస్టర్ చేసుకోగా శిక్షణ పూర్తి చేసుకున్న వారు కేవలం 4.81 క్రోర్స్ మెంబర్స్ మాత్రమే. దీంట్లో చూస్తే 3.54 క్రోర్ మెంబర్స్కి మాత్రమే సర్టిఫికెట్స్ అందినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ఇక్కడ శిక్షణ పొందాలి అంటే ప్రధానంగా పేరులోనే సజెస్ట్ చేస్తోంది మనకది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి అని. మరి గ్రామీణ ప్రాంతాలలో కేవలం 6 కోట్ల మంది జనాభా మాత్రమే ఉన్నారా అంటే మరి దానికి సంబంధించి కొన్ని నిర్దిష్టమైనటువంటి అర్హత ప్రమాణాలను అక్కడ సెట్ చేయడం అనేది జరిగింది, ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. అటువంటి అర్హత ప్రమాణాలను ఫుల్ఫిల్ చేసిన వారికి మాత్రమే ఈ పథకంలో భాగంగా అవసరమైనటువంటి డిజిటల్ అక్షరాస్యతను అందించేటటువంటి ప్రయత్నం చేస్తారు. మరి దీనికి సంబంధించి అర్హత ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పిఎంజి దిశ అర్హత ప్రమాణాలు. సో ఈ స్కీమ్ దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది, పట్టణ ప్రాంతాలకు వర్తించదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మౌలిక వసతులు ఉంటున్నాయి కాబట్టి స్నేహితుల ద్వారానో లేకపోతే ఇతరత్ర నెట్ సెంటర్లకు వెళ్ళి వారికి కావాల్సినటువంటి అవసరాలను తీర్చుకునేటటువంటి క్రమంలోనూ వారు కొద్దో గొప్ప అక్కడ ఉన్నటువంటి డిజిటల్ వనరులను వినియోగించుకునేటటువంటి క్రమంలోనే ఉంటారు. కాబట్టి మరీ వెనుకబడినటువంటి ప్రాంతమైనటువంటి గ్రామీణ ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టితో ఈ పథకాన్ని ఆ ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చూస్తే కుటుంబ సభ్యుల్లో ఎవరు డిజిటల్ అక్షరాస్యత లేనటువంటి కుటుంబాలు మాత్రమే ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి కుటుంబాలుగా పరిగణించబడతాయి. అంటే గ్రామీణ ప్రాంతాలలో అన్ని కుటుంబాల వారికి ఇస్తారంటే లేదండి, అక్కడ కొన్ని సందర్భాలలో హైయర్ ఎడ్యుకేషన్ చేసినటువంటి వారు ఉండొచ్చు. వారు చదువుకుంటున్నటువంటి క్రమంలో ఫర్ సపోజ్ చూస్తే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఒకటి ఉంది. మరి ఇటువంటి వారికి మనము శిక్షణను అందించాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా చూస్తే బీకామ్ కంప్యూటర్స్ అనేటటువంటి ఒక కోర్సు ఉంటాయి. ఇట్లాంటి కోర్సెస్ చదివేటప్పుడు వారు ఆల్రెడీ కోర్సులో భాగంగానే శిక్షణ పొందేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇలాంటి కోర్సెస్ చేసినటువంటి వ్యక్తి ఒకరు ఉన్నా కూడా సంబంధిత కుటుంబాన్ని అర్హత కలిగినటువంటి కుటుంబంగా పరిగణించడం అనేది జరగదు. ఏ కుటుంబంలో అయితే ఎటువంటి ఈ డిజిటల్ అక్షరాస్యతకు సంబంధించినటువంటి కోర్సెస్ చేయరో, అదేవిధంగా డిజిటల్ వనరుల వినియోగం పట్ల వారికి కనీసమైనటువంటి అవగాహన ఉండదో అటువంటి మొత్తం కుటుంబం నుంచి వారు ఆ కుటుంబ సభ్యులు నామినేట్ చేసినటువంటి ఒక వ్యక్తికి ఇక్కడ అర్హుడిగా పరిగణించబడతారు. అతనిని మాత్రమే సెలెక్ట్ చేసుకొని సంబంధిత శిక్షణను అందించడం అనేది జరుగుతూ ఉంది. అర్హత ఉన్నటువంటి కుటుంబానికి ఒక వ్యక్తి మాత్రమే శిక్షణ కోసం పరిగణించబడతారు. కుటుంబంలో ఉన్నటువంటి అందరికీ ఇవ్వడం అనేది జరగదు. ఇలా చూస్తే 6 కోట్ల కుటుంబాలు అనుకున్నాం. ఈ 6 కోట్ల కుటుంబాల నుంచి 6 కోట్ల మంది వ్యక్తులను మనము ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది. ఈ 6 కోట్ల వ్యక్తులకు మాత్రమే మనం శిక్షణను అందిస్తాము. ఈ వ్యక్తుల ద్వారా సంబంధిత కుటుంబాలు సైతం డిజిటల్ అక్షరాస్యత వైపుకి ప్రయాణించేటందుకు అవకాశం ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా చూస్తే ఏజ్ లిమిట్ని కనుక మనం గమనిస్తే 14 నుంచి 60 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ అవసరమైనటువంటి పరిస్థితులలో బీమా సదుపాయం కూడా వర్తించేటట్లుగా మనం ఇక్కడ చూడాలి. ప్రధానంగా చూస్తే ఇది 14 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వయస్కులు మాత్రమే ఈ శిక్షణను పొందేటటువంటి క్రమంలో అర్హులుగా భావించబడతారు. అదేవిధంగా చూస్తే ప్రాధాన్యత రంగాలు అనేవి కొన్నిటిని ఫ్రేమ్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ ప్రాధాన్యత రంగాలలో ముఖ్యంగా చూస్తే ఎస్సీ వర్గాలు, ఎస్టీ, బిలో పావర్టీ లైన్ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవాళ్ళు, పేదరికపు రేఖకు దిగువన ఉన్నవారు, అదేవిధంగా చూస్తే మహిళలు, వికలాంగులు మరియు మైనారిటీలు వీరికి ప్రథమ ప్రాధాన్యతను అందిస్తూ ఈ వర్గాల వారికి ముందస్తుగా శిక్షణను అనేది అందించడం జరుగుతుంది. ప్రాధాన్యత క్రమంలో వీరు లభ్యం కానటువంటి పరిస్థితులలో మిగిలిన వర్గాల వారిని ఆ పథకంలో భాగంగా చేసుకుని వారికి సైతం శిక్షణను అందించడం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ఇక్కడ లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ఎటువంటి మెకానిజం ఉంటుంది అంటే ప్రధానంగా చూస్తే మనకు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీలు అనుకుంటున్నాం కాబట్టి అవసరమైనటువంటి పరిస్థితులలో గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసుకోవచ్చు. కానీ వీటిని ఫైనలైజ్ చేసేటటువంటి క్రమంలో మరిన్ని స్క్రూటినైజింగ్ లెవెల్స్ ఉంటున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా చూస్తే లబ్ధిదారుల గుర్తింపును సిఎస్సి, ఎస్పీవి, ఇక్కడ ఎస్పీవి అంటే స్పెషల్ పర్పస్ వెహికల్ అనేటటువంటి అంశంగా చూస్తూ ఉన్నాం. అంటే ఈ లబ్ధిదారులను ఎంపిక చేసేటటువంటి క్రమంలో ఒక ఎస్పీవి అనేది ఎస్టాబ్లిష్ చేయబడుతుంది ఢిల్లీ కేంద్రంగా. ఈ కేంద్రము ఫైనల్ అప్రూవల్ తీసుకున్న తర్వాత మాత్రమే
అక్కడ సంబంధిత అర్హులకు లేదా లబ్ధిదారులకు శిక్షణను అందించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఇది ఢిల్లీ ఈ గవర్నమెంట్ సొసైటీ అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా దిగువ స్థాయిలో అంటే క్షేత్రస్థాయిలో గనక మనం గమనిస్తే గ్రామ పంచాయతీలు మరియు బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ల క్రియాశీల సహకారంతో ఈ ఎంపికను నిర్వహిస్తారు. అభ్యర్థుల ఎంపికను కావచ్చు, గుర్తింపును కావచ్చు, ఎంపిక చేసేటటువంటి క్రమంలో క్షేత్రస్థాయి నుంచి మొదలుకొని ఎగువ స్థాయిల వరకు మనకు ఈ అంచెలు ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి నార్మల్గా పథకానికి ఆవల ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేదా అర్హత లేనటువంటి కుటుంబాల నుంచి ఎవరైనా గనక వస్తే వారిని నిర్మోహమాటంగా శిక్షణ పరిధి నుంచి తప్పించేందుకు అవకాశం అనేది ఉంటుంది. మరి ఈ పథకంలో భాగంగా శిక్షణను అందించేటటువంటి క్రమంలో ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టడం అనేది జరిగింది? ఇంత క్రితం చూస్తే పట్టణ ప్రాంతాలలో డిజిటల్ వనరులు అధికంగా ఉంటాయని చెప్పుకున్నాం. ఓకే, బాగానే ఉంది. మరి గ్రామీణ ప్రాంతాలలో ఈ డిజిటల్ వనరులు తక్కువగా ఉంటాయి కదా. మరి అలాంటప్పుడు గ్రామ పంచాయతీ లెవెల్లో మనం శిక్షణను అందించాలి అంటే మరి డిజిటల్ వనరులు తక్కువగా ఉన్నటువంటి పరిస్థితులలో మరి వారికి డిజిటల్ శిక్షణ ఎలా ఇస్తాం? అంటే ఇక్కడ అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు ఉన్నప్పుడు మాత్రమే సంబంధిత వ్యవస్థలోని ఆ సదుపాయాలను ఉపయోగించుకుంటూ అక్కడ అర్హులైనటువంటి లబ్ధిదారులకు లేదా అర్హత గల వారికి శిక్షణను అందిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. మరి డిజిటల్ మౌలిక వనరులు లేనటువంటి పరిస్థితులలో అంటే అక్కడ కమ్యూనికేషన్ టవర్స్ లేకపోవడం, లేదా ఓఎఫ్సి కేబుల్స్ లేకపోవడం, లేదా బ్రాడ్బ్యాండ్ సౌకర్యాలు లేకపోవడం, మరి ఇవన్నీ జరిగినప్పుడు ఈమెయిల్ పంపించాలంటే ఖచ్చితంగా నెట్ సిగ్నల్ అనేది ఉండాలి. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేదా క్యాష్లెస్ పేమెంట్స్ చేయాలి అంటే ఖచ్చితంగా నెట్ సౌకర్యాలు అనేవి ఉండాలి. మరి అవి లేకపోతే మనం అక్కడ శిక్షణను అందించినా కూడా అభ్యర్థులకు సమగ్రమైనటువంటి అవగాహన కలగదు. ఏదో తూతూ మంత్రంగా శిక్షణను ముగించేసేసి ఆ చేతులు దులుపుకున్నట్లుగా మనం భావించాల్సి వస్తుంది. మరి అలాంటప్పుడు ఈ ప్రాధాన్యత కలిగినటువంటి పథకం యొక్క ప్రథమ ఉద్దేశం దెబ్బతినేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఎటువంటి చర్యలు తీసుకొని అక్కడ ప్రజలను మోటివేట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నించారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో భాగంగా ప్రచారాలు, క్యాంపెయిన్స్, వర్క్ షాప్లు, అదేవిధంగా సెమినార్స్, డిజిటల్ క్యాంపెయిన్. ప్రధానంగా మనం ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో ఉన్నాం. సామాజిక మాధ్యమాలు అంటున్నాం వీటిని. సో ఈ సామాజిక మాధ్యమాల ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ మందికి మనం పంపించాల్సినటువంటి సమాచారాన్ని సప్లై చేసేందుకు, ట్రాన్స్ఫర్ చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి అవసరమైనటువంటి వేదికలుగా సోషల్ మీడియాని పరిగణిస్తూ అదేవిధంగా ఇక్కడ డిజిటల్ క్యాంపెయినింగ్ నిర్వహించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. సాధారణ ప్రచారాలలో అయితే ఇంటింటికి తిరుగుతూనో లేకపోతే ఎక్కువ మంది ప్రజలు గుమ్ముకూడేటటువంటి ప్రాంతాలకు వెళ్ళో అక్కడ కరపత్రాలను పంచిపెట్టడము, లేదా జనసమ్మర్దం ఉన్నటువంటి కూడలలో వాల్ పోస్టర్లను మనం పేస్ట్ చేయడం ద్వారా ప్రచారాలు కల్పించేటటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ సోషల్ మీడియా యుగంలో అటువంటి ప్రయత్నాలు ఏమీ లేకుండానే ఈ వాట్సాప్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్కు సంబంధించినటువంటి మాధ్యమాలలో సంబంధిత అంశాలు ఉన్నటువంటి పోస్టర్లను కావచ్చు, వీడియోలను కావచ్చు, చిత్రాలను కావచ్చు ఉంచినట్లయితే తక్కువ సమయంలోనే ఎక్కువ మందికి అవి చేరువ కావడం వల్ల సంబంధిత ప్రచారాన్ని శీఘ్రగతిన చేపట్టేందుకు మనకు అవకాశం అనేది దొరుకుతుంది. కాబట్టి ఇలాంటి అంశాల ద్వారా డిజిటల్ అక్షరాస్యత పట్ల అవగాహన మరియు అవసరమైనటువంటి ప్రచార కార్యక్రమాలను ప్రారంభించడం అనేది జరిగింది. ఇది ముఖ్యంగా డిజిటల్ అక్షరాస్యత ఎందుకు అవసరము, అదేవిధంగా అక్షరాస్యత లేనటువంటి పరిస్థితులలో ప్రజలు ఏ విధమైనటువంటి బాధలు పడేందుకు అవకాశం ఉందో వివరిస్తూ కథనాల ద్వారా కావచ్చు, కథల ద్వారా కావచ్చు, పాటల ద్వారా కావచ్చు ప్రజలకు వివరించేటటువంటి క్రమంలో ఈ యాక్టివిటీస్ అన్నీ చేపట్టబడడం జరిగింది. అదేవిధంగా చూస్తే మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యలను పరిష్కరించేందుకు వైఫై చౌపల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో బ్రాడ్బ్యాండ్ సౌకర్యాలు కానీ, అంతర్జాల సౌకర్యాలు కానీ లేవు. ముఖ్యంగా చూస్తే నాణ్యమైనటువంటి అంతర్జాల సౌకర్యాలు లేనటువంటి పరిస్థితులలో మరక్కడ ఇంటర్నెట్ కనెక్టివిటీని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇందుకోసం వైఫై చౌపల్స్ను ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా చూస్తే గుర్తించబడిన రాష్ట్రాలలోని గ్రామీణ జనాభా ఉన్న జిల్లాల్లో
అభ్యర్థులకు శిక్షణ మరియు పరీక్షలను సమీప గ్రామీణ పాఠశాలల్లో నిర్వహించడం జరుగుతుంది. మరి ఇక్కడ అంత పెద్ద మొత్తంలో మనం 200 నుంచి 300 మందిని ఒక గ్రామ పంచాయతీ నుంచి సెలెక్ట్ చేసుకున్న క్రమంలో వీరందరికీ శిక్షణను అందించేటటువంటి క్రమంలో కొన్ని సందర్భాలలో గ్రామ పంచాయతీలలో మౌలిక సదుపాయాలు కానివ్వండి, కనీస వసతులు కానివ్వండి లేని పరిస్థితులను మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా చూస్తే గ్రామ పంచాయతీకి నిరంతరము ప్రజల యొక్క సందర్శన అనేది ఉంటుంది, వివిధ కారణాల రీత్యా, వివిధ అవసరాల రీత్యా. మరి అలాంటి సందర్భాలలో వీరికి శిక్షణను అందించేటటువంటి క్రమంలో ఒక సమర్థవంతమైనటువంటి ప్లేసెస్, పర్ఫెక్ట్ ప్లేసెస్ అనేవి కావాల్సి వస్తుంది. మరి ఈ క్రమంలో చూస్తే ప్రతి గ్రామంలో కూడా ఒక పాఠశాల ఉన్నటువంటి పరిస్థితులలో గ్రామ పంచాయతీలలో సదరు పాఠశాలలు అనేవి కొంచెం పెద్దగా ఉంటాయి. అంటే ఎక్కువ మంది సంఖ్యలో పిల్లలు ఉంటారు కాబట్టి పెద్ద పెద్ద స్కూల్సే ఉండేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి అవసరమైనటువంటి పరిస్థితులలో ఆ పాఠశాలల్లోనే శిక్షణ కార్యక్రమాలను, అదేవిధంగా వారికి ధ్రువపత్రాలు అందించేటటువంటి క్రమంలో, వారికి అవసరమైనటువంటి పరీక్షలను నిర్వహించేటటువంటి క్రమంలో కూడా పాఠశాలల యొక్క అక్కడ అవసరాన్ని తీర్చుకునేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత, అంటే అభ్యర్థుల యొక్క ప్రతిభను గుర్తించేందుకు ఒక అసెస్మెంట్ టెస్ట్ చేస్తారని చెప్పుకున్నాము. ఈ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత ఉత్తమ ప్రతిభను కనబర్చినటువంటి అభ్యర్థులకు సర్టిఫికెట్ ప్రదానం చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే ఈ పిఎంజి దిశ బృందం నిర్వహించినటువంటి వివిధ ఈవెంట్లలో ఉత్తమ ప్రతిభ కనబర్చినటువంటి అభ్యర్థులకు అక్కడ అందుబాటులో ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇక్కడ సంబంధిత సర్టిఫికెట్లను పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. తద్వారా శిక్షణ పొందిన తర్వాత అభ్యర్థులను వదిలివేసినట్లుగా కాకుండా వారు సంబంధిత సర్టిఫికెట్లను ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తుల చేతుల మీదుగా తీసుకుంటున్నట్లుగా, వారి దృష్టిలో తాము పడినట్లుగా భావించబడి మరింత ఉత్సాహంతో ఆ డిజిటల్ అక్షరాస్యతను ఇతరులకు అందజేయడానికి ముందుకు రావడం అనేది జరుగుతుంది. అందుకు ప్రోత్సాహకంగా వారికి ఈ రకమైనటువంటి ఏర్పాటు చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చూస్తే మౌత్ పబ్లిసిటీ, ఆన్లైన్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వంటి మాధ్యమాలలో పోస్టర్లు, బ్యానర్లు, రేడియో, వార్తాపత్రికలు, టెలివిజన్, సోషల్ మీడియా మొదలైన వాటి ద్వారా ఉద్దేశించినటువంటి లబ్ధిదారులకు పథకానికి సంబంధించినటువంటి సమాచారాన్ని సంబంధిత యంత్రాంగాలు వ్యాప్తి చేయడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ శిక్షణకు సంబంధించినటువంటి అభ్యర్థులకు ట్రైనింగ్ ఇవ్వడమే కాదు, వారిని ట్రైనింగ్ సెంటర్ల వరకు తీసుకొని వచ్చి అక్కడ సక్రమంగా కూర్చొని అక్కడ శిక్షకులు, అంటే ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వారు అందించినటువంటి సమాచారాన్ని ఆమూలాగ్రం అర్థం చేసుకునేటటువంటి పరిస్థితులలోకి యువత ఉండాలి. కాబట్టి అందుకు ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలను కావచ్చు, కథలను, గేయాలను కావచ్చు, పోస్టర్లను, బ్యానర్లను కావచ్చు, సంబంధిత వేదికల ద్వారా ప్రచారం చేసినప్పుడు మాత్రమే అక్కడవి బలంగా సంబంధిత లబ్ధిదారుల్లో నాటుకొని పోవడం వల్ల వారు ట్రైనింగ్ తీసుకోవడానికి ముందుకు రావడం అనేది జరుగుతుంది. ముందుకు రావడం మాత్రమే కాదు, ట్రైనింగ్లలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి అక్కడ నేర్పించేటటువంటి అంశాలన్నింటినీ, ఇక్కడ థియరిటికల్ నాలెడ్జ్ కంటే కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి అవసరమైనటువంటి అన్ని విభాగాలలో ప్రాక్టికల్ నాలెడ్జ్ని వారు పెద్ద మొత్తంలో నేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాదు నేర్చుకుంటున్నటువంటి విషయాలను మళ్ళీ ఉపయోగించేటటువంటి క్రమంలో కూడా వారు ముందుకు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇందుకు సంబంధిత యంత్రాంగము ముందుకొచ్చి దానికి అవసరమైనటువంటి ప్రచార కార్యక్రమాలన్నింటినీ నిర్వహించడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలో చూస్తే ప్రధానంగా డిజిటల్ డివైడ్కు సంబంధించినటువంటి అంతరాలు గ్రామీణ ప్రాంతంలోనే ఎక్కువగా ఉంటున్నాయని చెప్పుకున్నాము. ముఖ్యంగా చూస్తే ఈ ప్రాంతాలలోని వారిలో అక్షరాస్యత కొంచెం తక్కువగా ఉంటుంది. ఒకవేళ అక్షరాస్యత ఉన్నా కూడా చొచ్చుకొని పోయేటటువంటి మనస్తత్వము, యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది లేకపోవడం వల్ల వారు కొన్ని కొత్త విషయాలను నేర్చుకోవడంలోనూ అదేవిధంగా ఉపయోగించుకోవడంలోనూ కొంత వెనుకబాటుతనానికి గురవుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ పట్టణ ప్రాంతాల వారితో పోలిస్తే గ్రామీణ ప్రాంత విద్యార్థులు కావచ్చు కొంచెం వెనుకబాటుతనానికి గురవుతూ ఉండడం వల్ల విద్యాపరంగా, కమ్యూనికేషన్ స్కిల్స్ పరంగా, స్పోకెన్ ఇంగ్లీష్ వంటి అంశాలలో తక్కువ పాటుతనానికి వారిని గురి చేసుకుంటూ ఉండడం వల్ల సంబంధిత అంశాలను నేర్చుకోవడంలో కొంత వెనుకబాటుతనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇదే ప్రధానంగా మనం చెప్పుకుంటున్నటువంటి డిజిటల్ డివైడ్ అంతరాలు పెరిగిపోవడానికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. మరి ఇలాంటి సందర్భంలో దేశాభివృద్ధిని అత్యంత కీలకంగా భావించి, అది కూడా సాంకేతికత సహాయంతో దేశాభివృద్ధిని మరింత బలోపేతం చేసేటటువంటి క్రమంలో డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలు రావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ విభాగాలన్నీ కూడా
ప్రజలకు తమ యొక్క పరిపాలనను మరింత చేరువ చేసేటటువంటి క్రమంలో అనేకమైనటువంటి ఈ గవర్నెన్స్ పథకాలను పెంపొందింపచేయడం అనేది జరుగుతూ ఉంది, ప్రవేశపెట్టడం అనేది జరుగుతూ ఉంది. మరి ఇలాంటి సందర్భాలలో ప్రభుత్వాలకు సంబంధించినటువంటి సర్వీసెస్ కావచ్చు, పథకాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అనేకము డిజిటల్ మాధ్యమాల రూపంలోనే ఉంటున్నటువంటి పరిస్థితులలో ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి డిజిటల్ వనరుల వినియోగం పట్ల మరింత ఎక్కువ అవకాశాలు అందించాలనేటటువంటి ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఎక్కువగా సక్సెస్ఫుల్గా నిర్వహించాల్సి వస్తుంది. మరి అలాంటి సందర్భంలో తీసుకొచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రోగ్రాంగా మనకి ఇక్కడ పిఎంజి దిశ ప్రోగ్రాం అనేది కనిపిస్తుంది. దీంట్లో ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్కరిని మాత్రమే శిక్షణను అందిస్తున్నటువంటి క్రమంలో శిక్షణ అందుకున్నటువంటి వ్యక్తులు తమ కుటుంబంలోని వ్యక్తులకు సైతం అటువంటి శిక్షణను అందిస్తున్నారా లేదా అనేది మరికొంత కాలం పాటు సూపర్విజన్ చేసుకుంటూ పోవాల్సి వస్తుంది. సంబంధిత విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, యంత్రాంగం కావచ్చు. అలాంటి సందర్భంలో మాత్రమే ప్రజలందరూ డిజిటల్ అక్షరాస్యత వైపుకు ప్రయాణించేటందుకు అవకాశం ఉంటుంది. తద్వారా డిజిటల్ కమ్యూనికేషన్ రంగంలో మరిన్ని వర్గాల వారిని చేర్చుకొని వారి యొక్క జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మరి కొన్ని రోజుల పాటు సంబంధిత చొరవను యంత్రాంగం అనేది చేపట్టాల్సిందిగా సూచిస్తూ ఉన్నాం. మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.